ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ వృద్ధిపై హెచ్ఓడీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రులు, సీనియర్ అధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. నేను ఇంకోటి కూడా చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ. నాతో సహా నా పర్ఫార్మెన్స్ రాష్ట్రానికి మొత్తం ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ మీ శాఖలకు ఉంటుంది, డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఎవరేం చేశారో ఇట్ విల్ బి ఆన్ రికార్డ్. అనలిటిక్స్ తీసుకోవడం విత్ ఇన్ నో టైం. ఆ విషయం కూడా మీరు ట్రాన్స్పరెంట్. కాంపిటీషన్ ఈజ్ యూనిఫామ్, ట్రాన్స్పరెంట్. ఇప్పుడే కాదు, మీ క్యారియర్ అంతా కూడా ఉంటుంది. ఏ అధికారి ఉన్నప్పుడు ఎక్కడ పని చేశాడో ఒక్కసారి తీసుకుంటే ఒక క్లిక్ కొట్టి ఆటోమేటిక్గా వచ్చే పరిస్థితి వస్తుంది. దట్ ఈస్ ది సిస్టమ్స్ వీఆర్ బిల్డింగ్ నౌ. అదే సమయంలో మన ప్రభుత్వ నిర్ణయాలు, పాలసీలు, పథకాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే సింప్లిఫై చేసుకుందాం. అయితే అకౌంటబిలిటీ ఆటోమేటిక్గా తీసుకొద్దాం. ప్రజలకు జవాబుదారీతనంగా ఉందాం. నీతివంతమైన సమర్థవంతమైన పాలన ఇద్దాం. అదే సమయంలో ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ముందు చూపుతో ఆలోచించి ముందుకు పోదాం. ఈరోజు ఉదాహరణకు మీరు చూస్తే 1 or 2 కేస్ స్టడీస్ ఐఎమ్ టెల్లింగ్ యూ. సాగునీటి నిర్వహణ. ఐ హావ్ సీన్ ఇన్ దిస్ కంట్రీ ఫర్ ఎ లాంగ్ టైం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నా. నేను ముఖ్యమంత్రి అయినప్పటికీ మీరు చూస్తే ఐ హ్యాడ్ సో మెనీ ప్రాబ్లమ్స్. నీళ్లు రాయలసీమ. నేను అనంతపూర్కి ఎప్పుడు పోయినా వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్, 10 ఏళ్లలో 8 ఏళ్ళు మాకు వేరుశనగ ఇస్తే విత్తనాల ఖర్చులకు రావడం లేదు, ఎట్లా మీరు కాపాడుతారో చెప్పమంటే, కడాన ఇన్పుట్ సబ్సిడీ ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్ టైం ఇన్ రాయలసీమలో, అనంతపూర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇన్ ది కంట్రీ. దట్ ఈస్ సబ్సిడీకి నాంది పలికింది అక్కడి నుంచే. రెండోది, లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉంటే సెకండ్ జిల్లా అనంతపూర్ జిల్లా. నేను ఎప్పుడు ఇజ్రాయెల్తో కంపేర్ చేసేవాడిని. కనీసం వాళ్ళకి సముద్రం ఉంది, వాళ్ళకి సముద్రం కూడా లేదు పక్కన. ఈవెన్ రాయదుర్గ్ ఎడారిగా మారిపోయే పరిస్థితికి వచ్చింది. డెజర్టిఫికేషన్ కోసం డబ్బులు ఖర్చు పెట్టాం. అప్పట్లో 40 కోట్లు 30 కోట్లు ఇచ్చి మొత్తం ఒకసారి స్ప్రెడ్ అయితే ఫాస్ట్గా అవుతుందని మళ్ళీ దాన్ని కంట్రోల్ చేయడానికి ఖర్చు పెట్టిన రోజులు అవి. రాయలసీమలో నీళ్లు లేకుండా పశువుల్ని మేపుకోలేక అందరూ వస్తే పుట్టపర్తి దగ్గర అనుకుంటా ఒక చెరువు, ఆ చెరువు దగ్గర కొత్తపట్నం ఆ ప్రాంతం అదే అనుకుంటాను, మళ్ళీ అది పెట్టే ముందు అక్కడ లేకపోతే అన్ని పశువులు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్లో నీళ్లు ఫాడర్ తీసుకెళ్ళాం. గడ్డి నీళ్లు తీసుకుపోయి ఆ పశువులను కాపాడి మళ్ళీ పంపించాం. దట్ వర్ ద డేస్. టుడే యూ హ్యావ్ సీన్ నౌ వాట్ అనంతపూర్. అట్ వన్ స్టేజ్ అనంతపూర్లో నాకు డాక్టర్ ఏఐజీ నాగేశ్వర రెడ్డి ఒక మాట అన్నాడు, ఏం చేస్తారో నాకు తెలియదు, అనంతపూర్లో ఉండే వేరుశనగ తిన్న ఇవి కొన్ని కంటామినేషన్ అవన్నీ వస్తున్నాయి, బికాస్ ఆఫ్ వాటర్ లేదు, ఫంగస్ అవన్నీ ఫామ్ అవుతున్నాయి, దట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ హెల్త్ అనే పరిస్థితికి వచ్చారు. అలాంటి స్టేజ్ నుంచి ఈరోజు మనం ముందుకు వచ్చాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ముందు చూపుతో పనిచేసాం. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. ఈరోజు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చూస్తే బెస్ట్ ప్రాక్టీస్ కింద ఈరోజు ఖరీఫ్ అయిన తర్వాత 944 టీఎంసీ నీళ్లు రిజర్వాయర్లో ఉన్నాయి. ఇంకుండేది ఖరీఫ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి వెల్ ఇన్ అడ్వాన్స్ పంటకు నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం.